ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే, సి గైస్, నిన్నటి సెషన్లో మనం కన్సైన్మెంట్ ప్రాసెస్ గురించి మనం డిస్కస్ చేసాం. ఓకేనా? కన్సైన్మెంట్ ప్రాసెస్ అండ్ వీ హ్యావ్ గివెన్ వన్ ఎగ్జాంపుల్. కన్సైన్మెంట్ ప్రాసెస్ స్టెప్స్ కూడా నేను చెప్పాను. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే కన్సైన్మెంట్ ప్రాసెస్ సంబంధించి సో ఓవరాల్గా మనం ఈరోజు మీకు చార్ట్లో పెట్టాను. సేల్స్ డాక్యుమెంట్ టైప్స్ ఏమున్నాయి, ఐటమ్ కేటగిరీ ఏముంది, మూమెంట్ టైప్స్ ఏమున్నాయి, అకౌంటింగ్ డాక్యుమెంట్ హిట్ అవుతుందా లేదా అనేది ఇక్కడ ఈ స్టెప్స్ అన్నమాట. ఓకేనా? సో మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాసెస్ స్టెప్స్ మనం ఈరోజు ప్రాక్టికల్గా నేర్చుకునే ముందు సో నిన్న మీకు ఈ ప్రాసెస్ ఫ్లో కూడా చెప్పాను నేను. ఓకే, సో ఫస్ట్ మనకి డాక్యుమెంట్ టైపు, ఆ తర్వాత ఏం చెప్పామండి, డాక్యుమెంట్ టైప్ తర్వాత ఐటమ్ కేటగిరీ. ఓకే, సో ఈ విషయాల మీద మనకి పూర్తి అవగాహన ఉండాలి. సో డాక్యుమెంట్ టైప్ వివో V8, సో ఐటమ్ కేటగిరీ వివో V7, డాక్యుమెంట్ టైప్ ఐటమ్ కేటగిరీ. అలాగే మనకి ఇంకోటి ఏంటండి, స్కెడ్యూల్ లైన్స్ వివో V6, ఈ మూడు. అలాగే లింకప్స్ వివో V4, వివో V5. ఈ కాంబినేషన్స్ ఈ కాంబినేషన్ మీద మీకు అవగాహన ఉండాలి. సో మనకి ఈ డాక్యుమెంట్ టైపు ఐటమ్ కేటగిరీ స్కెడ్యూల్ లైన్స్, డాక్యుమెంట్ టైప్స్ ఐటమ్ కేటగిరీ స్కెడ్యూల్ లైన్స్ ఈ కాంబినేషన్ మీద మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవగాహన అనేది ఉండాలండి. ఓకే, సో ప్రతి దాంట్లోనూ ఇవే ఉంటాయి, ఎప్పుడైనా సరే ప్రతి విషయంలోనూ ఇవే తగులుతూ ఉంటాయి. ఓకే, ఇవి మెయిన్ పిల్లర్స్ లాంటివి. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్స్ మీద మీకు పూర్తి అవగాహన ఉంటే సరిపోతుంది మనకి. సో ఇప్పుడు మనం మనం ఇక్కడ మీకు చార్ట్లో పెట్టాను. సో సో ఇక్కడ మనకి మూమెంట్ టైప్స్, డాక్యుమెంట్ టైప్స్ ఇది మీకు చార్ట్లో పెట్టాను. ఓకే, సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. రేపు పొద్దున ఇంటర్వ్యూలో కూడా చదువుకోవాలి మీరు. ఓకే, సో ఇక్కడ కన్సైన్మెంట్ ఫిలప్. సో కన్సైన్మెంట్ ఫిలప్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, కంపెనీ కస్టమర్ ప్రిమిసెస్లో గూడ్స్ పెట్టుకుంటుంది. అయినంత మాత్రాన కస్టమరు ఓనర్ కాదు. సో కస్టమర్ ఎప్పుడైతే గూడ్స్ని వాడుకుంటాడో ఆ కన్సైన్మెంట్ స్టాక్లో నుంచి దానికి బిల్లింగ్ చేస్తాం మనం, దానికి పేమెంట్ చేస్తాడు వాడు. ఓకేనా? సో కన్సైన్మెంట్ ప్రాసెస్లో మనకి కన్సైన్మెంట్ ఫిల్అప్, కన్సైన్మెంట్ ఇష్యూ, కన్సైన్మెంట్ రిటర్న్, కన్సైన్మెంట్ పికప్ అనేవి ఉంటాయి. దీనికి మూమెంట్ టైప్స్ కూడా ఉంటాయి. ఈ మూమెంట్ టైప్స్ కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు. అకౌంటింగ్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. సో అకౌంటింగ్ డాక్యుమెంట్స్ ఎక్కడెక్కడ హిట్ అవుతాయి అనేది కూడా ఇక్కడ ఇచ్చాము. ఈ కాన్సెప్ట్ని మనం ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుందాం. మొత్తం కలిపి ఈరోజు వరకు మనకి ఏమేమి కాన్సెప్ట్స్ కంప్లీట్ అయినట్టంటే బిల్ ఆఫ్ మెటీరియల్ అనే కాన్సెప్ట్ చెప్పాం, బామ్. సో తర్వాత ఏం చెప్పామండి, రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ అయిపోయింది. ఈరోజు క్లాస్లో కన్సైన్మెంట్ అయిపోయింది. సో ఇంకా దీనికి ముందు ఏదో కాన్సెప్ట్ చెప్పా. మొత్తం ఏమేమి చెప్పాం మనం,
ఎవరు చెప్తారు? ఇదేంటి రిటర్న్ ఆర్డర్స్ గురించి డిస్కస్ చేస్తాం. బిల్ ఆఫ్ మెటీరియల్ అయిన తర్వాత రిటర్న్ ఆర్డర్స్ అయిపోయిన తర్వాత ఏం చెప్పాం మనం? రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ చెప్పాం. రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ అయిపోయిన తర్వాత కన్సైన్మెంట్ ప్రాసెస్ చెప్పాం. కన్సైన్మెంట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత థర్డ్ పార్టీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంట్రా కంపెనీ సేల్స్. ఓకే, ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ చెప్తా. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి విత్ మూమెంట్ టైప్స్తో సహా ఐటమ్ కేటగిరీ, ఏది చేసినా ఐటమ్ కేటగిరీ, మూమెంట్ టైప్స్, అకౌంటింగ్ డాక్యుమెంట్స్, ఈ మూడు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా నేను రెడీ చేసి మీకు ఇస్తాను. ప్లీజ్ వెయిట్. అప్పుడు దాకా నోట్స్ ఫాలో అవుతూ ఉండండి. వీటిని ఇంటర్మీడియట్ రెడీ చేస్తాను వీటిలన్నిటికి. ఓకే, సో ఇప్పుడు మీకు చూసుకున్నట్లయితే మనం ఎస్ఏపి స్క్రీన్లోకి వచ్చేసాం. వివో వి8 ఏటీ కోడ్ అండి. డాక్యుమెంట్ టైప్స్, కన్సైన్మెంట్ సంబంధించిన డాక్యుమెంట్, కన్సైన్మెంట్ ఇష్యూ డాక్యుమెంట్ అయిపోయింది కేబీ. కన్సైన్మెంట్ ఫిల్అప్ డాక్యుమెంట్ అయిపోయింది కేబీ. కన్సైన్మెంట్ ఇష్యూ డాక్యుమెంట్ కేఈ. కన్సైన్మెంట్ రిటర్న్ కేఆర్. కన్సైన్మెంట్ పికప్. కన్సైన్మెంట్లో ఉండే టైప్స్ ఇవి నిన్న క్లాస్లో చెప్పుకున్నాం మనం థియరీ అంతా. సో కన్సైన్మెంట్ ఫిల్అప్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం మనం. కన్సైన్మెంట్ ఫిల్అప్ అంటే ఏంటి అంటే, మనం గూడ్స్ని తీసుకెళ్ళి కస్టమర్ ప్రిమిసెస్లో పెడతాం. ఇక్కడ నో అకౌంటింగ్ డాక్యుమెంట్, దీంట్లో అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది హిట్ అవ్వదు. ఓకేనా? సో ఇందులో కన్సైన్మెంట్ ఫిల్అప్లో అకౌంటింగ్ డాక్యుమెంట్ రాదు. మూమెంట్ టైప్ వచ్చేటప్పటికి 631 మూమెంట్ టైప్ అనమాట. సో మరి డాక్యుమెంట్ టైప్ వచ్చేటప్పటికి కేబీ డాక్యుమెంట్. సో ఇది డాక్యుమెంట్ టైప్ కన్సైన్మెంట్ ఫిల్అప్. సో కన్సైన్మెంట్ ఫిల్అప్ కాబట్టి ఇక్కడ సబ్ కేటగిరీ వచ్చేటప్పటికి సి అని చెప్పి తీసుకున్నాం. సి అంటే ఆర్డర్స్, సేల్స్ ఆర్డర్. ఓకే, ఉంటుంది ఇందులో. దీనికి నెంబర్ రేంజ్ అంటే ఏంటి, డాక్యుమెంట్ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసిన వెంటనే నెంబర్ రేంజెస్ మనకి వస్తున్నాయంటే బికాజ్ ఆఫ్ దిస్. ఇంటర్నల్ నెంబర్ రేంజ్ 01, ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ 08. ప్రతి డాక్యుమెంట్ టైప్కి కూడా నెంబర్ రేంజ్ ఉంటుంది. ఆ నెంబర్ రేంజ్ని క్రియేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మందే. క్లయింట్ దగ్గర నుంచి ప్రతి డాక్యుమెంట్ టైప్కి కూడా నెంబర్ రేంజ్ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే నెంబర్ రేంజెస్ ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. ఇంటర్నల్ నెంబర్ రేంజ్ అంటే ఆటోమేటిక్గా సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా నెంబర్ రేంజ్ జనరేట్ అవుతుంది. ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ అంటే మనమే నెంబర్ ఇచ్చి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం వీటిలో చూసుకున్నట్లయితే దీనికి డెలివరీ టైప్ ఎల్ఎఫ్, అవుట్ బౌండ్ డెలివరీ టైప్ ఎల్ఎఫ్ అని ఉంది. సో అంటే ఏంటి, ఈ కేబీ డాక్యుమెంట్కి డెలివరీ ఉంటుంది. ఓకేనా? గూడ్స్ని తీసుకెళ్ళి పెట్టాలి. కానీ బిల్లింగ్ సంబంధించింది ఏమీ లేదు. అంటే బిల్లింగ్ సంబంధించిన 0. అంటే ఈ డాక్యుమెంట్లో అంటే కన్సైన్మెంట్ ఫిల్అప్ అంటే గూడ్స్ని తీసుకెళ్ళి కస్టమర్ ప్రిమిసెస్లో పెడుతున్నాం మనం. సో కాబట్టి దీంట్లో బిల్లింగ్ అంటూ ఏమీ లేదు. దీంట్లో మాత్రం మనకి డెలివరీ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎల్ఎఫ్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో ఎల్ఎఫ్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి, సో ఈ కేబీ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఈ కేబీ డాక్యుమెంట్కి ఐటమ్ కేటగిరీ ఏముందో చూడండి. సో ఈ కేబీ డాక్యుమెంట్కి స్టాండర్డ్ ఐటమ్ కేటగిరీ కేబిఎన్. ఓకే, సో మీరు ఐటమ్ కేటగిరీ అనగానే వివో V7. సో మనకి స్టాండర్డ్ ఐటమ్ కేటగిరీ కేబిఎన్. సో కన్సైన్మెంట్ ఫిల్అప్లో ప్రైజింగ్ అంటే సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసి ప్రైజింగ్ ఉంది. సో దీనికి ఎటువంటి బిల్లింగ్ ప్లాన్స్ కానీ ఏమీ లేవు. బిల్లింగ్ రెలవెంట్ కాదు ఇది. కాబట్టి దీనికి బిల్లింగ్ రెలవెన్స్ ఉంటే బిల్లింగ్ ఏ అని చెప్పి తీసుకుంటాం, డెలివరీ రిలేటెడ్ బిల్లింగ్ అని. దీనికి బిల్లింగ్ అనేది లేదు. ఓన్లీ ప్రైస్ మాత్రం, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసి ప్రైస్ మాత్రం ఇస్తాం అంతే. ఓకేనా? సో ఇది దీనికి స్కెడ్యూల్ లైన్ ఐటమ్స్ అలౌడ్ ఉంది. ఓకేనా? స్కెడ్యూల్ లైన్ ఐటమ్స్ అలౌడ్ అని ఉంది.
సో అలాగే ఈ రెండిట్లకి లింకప్ ఎక్కడుంది, ఈ రెండిట్లకి లింకప్ వివో V4. సో పొజిషన్లోకి వెళ్ళి ఆర్డర్ టైప్ ఏంటి మంది, KB కన్సైన్మెంట్ ఫిలప్. KB తీసుకోండి. సో ఐటమ్ కేటగిరీ గ్రూప్ అంటే మెటీరియల్ మాస్టర్లో నార్మల్ ఐటమ్ కింద తీసుకుంటాం. ఇది మెటీరియల్ మాస్టర్లో మనకి ఐటమ్ కేటగిరీ గ్రూప్ అని ఉంటుంది, అక్కడ నార్మల్ తీసుకున్నాం. కేబిఎన్ అని చెప్పి తీసుకున్నాం. అంటే ఏంటి, ఈ లింక్ అంటే ఈ డాక్యుమెంట్ టైప్గా ఆటోమేటిక్గా నువ్వు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు కేబిఎన్ వచ్చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా కేబిఎన్ అనేది పిక్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు అలాగే వివో V4 వరకు అయిపోయింది. తర్వాత వివో V5, వివో V6 అంటే మనకి షెడ్యూల్స్. సో E1 నిన్న చెప్పుకున్నాం మనం. దీనికి షెడ్యూల్ లైన్స్ ఏమంటాయి, స్టాండర్డ్ షెడ్యూల్ లైన్స్ E1 E0. షెడ్యూల్ లైన్స్ E1, కేబీకి E1 షెడ్యూల్ లైన్ E1. ఈ షెడ్యూల్ లైన్స్లో మూమెంట్ టైప్ 631 ఉంది. సో మూమెంట్ టైప్ 631 అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కన్సైన్మెంట్ ఫిలప్లో సేల్స్ డాక్యుమెంట్ టైపు, ఐటమ్ కేటగిరీ, మూమెంట్ టైప్ 631, ఈ మూడు కాంబినేషన్. రేపు పొద్దున ఇంటర్వ్యూలో అడిగితే కన్సైన్మెంట్ ఫిలప్ మూమెంట్ టైప్ ఏంటి అని కానీ 631 అని చెప్పాలి. సో దీనికి ఎక్కడా కూడా ఫైనాన్స్ డాక్యుమెంట్ హిట్ అవ్వదు, నువ్వు ఈవెంట్ చేసినా సరే. ఓకేనా. సో ఇప్పుడు ఇది కాంబినేషన్. సో దీనికి లింకప్ ఎక్కడుంది అంటే వివో V5లో ఉంది లింకప్. సో పొజిషన్లోకి వెళ్ళి ఐటమ్ కేటగిరీ కేబిఎన్కి, ఓకే. సో ఇది కేబిఎన్ అన్నా. సో ఐటమ్ కేటగిరీ కేబిఎన్తో లింకప్ అయింది చూడండి. షెడ్యూల్ లైన్స్ E1 అనమాట. అంటే రేపు పొద్దున ఈ ఐటమ్ కేటగిరీ తీసుకోగానే ఆటోమేటిక్గా సిస్టము E1 షెడ్యూల్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా. E1 అంటే STO స్టాక్ ట్రాన్స్ఫర్ సంబంధించింది. ఓకే. సో ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడైనా సరే రిక్వైర్మెంట్ ప్రకారం మనం తెలుసుకోవడం అనమాట. ఈ కాంబినేషన్ మనం తెలుసుకోకుండా మనం అర్థం చేసుకోలేము. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేద్దాం. స్టాండర్డ్ ఇవన్నీ కూడా మనం వీటిని కాపీ చేసుకొని మార్చుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం డాక్యుమెంట్ టైపు KB తీసుకోవాలి. ఓకే. HPS1 ఇవన్నీ తీసుకోండి. సో మనకి ఆర్డర్ టైపు KB అని చెప్పి తీసుకుంటే KB కాంబినేషన్తో సేల్స్ ఏరియా, ఈ సేల్స్ ఏరియా కాంబినేషన్ దీంతో లింక్ లేదు కాబట్టి మనకి ఏంటంటే ఎర్రర్ వస్తుంది. సో ఈ ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఈ కాన్ఫిగరేషన్ కంబైన్డ్ సేల్స్ ఆర్గనైజేషన్, కంబైన్డ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, కంబైన్డ్ డివిజన్స్ ఆల్రెడీ చేసేసుకున్నాం. ఈ ఒక్క కాన్ఫిగరేషన్ డైరెక్ట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, OVAZ టీ కోడ్. ఇలా వచ్చినప్పుడు డైరెక్ట్గా మీరు OVAZలోకి వెళ్ళిపోవాలి. ఇది లింకప్ అంటే సేల్స్ ఏరియాకి డాక్యుమెంట్ టైప్కి లింకప్ ఏ టీ కోడ్, సేల్స్ ఏరియాకి డాక్యుమెంట్ ఏ లింకప్ టీ కోడ్ ఏంటి, OVAZ. సో పొజిషన్లోకి వెళ్ళండి. సో HPS1తో మనకి డాక్యుమెంట్ టైపు లింక్ అయినవి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, కానీ మనకి KB డాక్యుమెంట్ లింక్ లేదు. సో దీన్ని కాపీ చేసుకొని ఈ ప్లేస్లో మనకి KB డాక్యుమెంట్ అని ఇచ్చేయండి, పని అయిపోతుంది. సేల్స్ ఏరియాతో డాక్యుమెంట్ టైపు లింక్ అనమాట. టీ కోడ్ ఏంటి, OVAZ. ఇక్కడితో మీకు డాక్యుమెంట్ టైప్ని లింక్ చేయడం తెలిసిపోయింది. సో ఇక్కడ మీకు ఎర్రర్ అనేది ఇలా వచ్చినప్పుడు మీరు ఎలా సాల్వ్ చేయాలో తెలిసింది.
సో మళ్ళీ మీరు ఇక్కడికి వెళ్ళండి. సో ఎంటర్ కొట్టండి. సోల్డ్ టు పార్టీ డీటెయిల్స్ తీసుకోండి. సో సోల్డ్ టు పార్టీ డీటెయిల్స్ తీసుకోండి. సో కస్టమర్ రిఫరెన్స్ నెంబర్ ఇంపార్టెంట్ మనకి ఎప్పుడు. రిఫరెన్స్ డేటు. సో పేమెంట్ టర్మ్స్, ఇన్కో టర్మ్స్, డెలివరీ డేటు, లొకేషన్ హైదరాబాద్. మెటీరియల్ నెంబర్ ఎంతో చెప్పండి. వాట్ ఇస్ ద మెటీరియల్ నెంబర్? నిన్న యూజ్ చేసాం ఆ మెటీరియల్ నెంబర్ ఎవరు చెప్తారు? నిన్న యూజ్ చేసిన మెటీరియల్ నెంబర్ ఎవరికి తెలుసు? రీసెంట్గా చేసింది మనం చూడాలనుకోండి. నిన్న మెటీరియల్ నెంబరు 50648కి బాగా ఉన్నాయి మెటీరియల్ స్టాక్ ఉంది బాగా. ఎంఎంబిఏ ప్రజెంట్ స్టాక్ అంతా చెక్ చేసుకోండి. 50648. సో మొత్తం కలిపి మనకి 900 క్వాంటిటీ ఉంది. ఈ 900 క్వాంటిటీ మనం కన్సైన్మెంట్, మనకి దీని ఏమంటారు, కన్సైన్మెంట్ ఫిల్అప్ అంటారు. ఓకేనా? ఈ క్వాంటిటీ తీసుకెళ్ళి కస్టమర్ ప్రిమిసెస్లో పెడుతున్నా. మన దగ్గర స్టాక్ 900 ఉంది. ఒక 500 క్వాంటిటీ పెడతాను కస్టమర్ ప్రిమిసెస్లో. మన దగ్గర కూడా ఎంతో కొంత పెట్టుకోవాలి కదా. సో ఆర్డర్ క్వాంటిటీ సో ఒక 500. ఎంటర్ కొట్టండి. ఓకే. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా కేబీ అండ్ డాక్యుమెంట్ ఐటమ్ కేటగిరీ వచ్చేసింది మనకి. ఓకేనా? ఇది ఎలా వచ్చింది అన్నది వివో V4 కాంబినేషన్లో అసైన్మెంట్ అని చెప్పడం జరిగింది. ఈ మెటీరియల్ మీద క్లిక్ చేసి షెడ్యూల్ లైన్స్లోకి వెళ్తే మనకి క్వాంటిటీ కూడా కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే స్టాక్ ఉంది కాబట్టి క్వాంటిటీ కన్ఫర్మ్ అవుతుంది. ఓకేనా? సో ఇది కన్ఫర్మ్డ్ అయింది. ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? ఈరోజు కన్ఫర్మ్డ్ అయింది డేట్ మీద. ఓకే. కస్టమర్ ఆర్డర్ చేశాడు, నాకు ఇంత గూడ్స్ కావాలి మా ప్రిమిసెస్లో పెట్టుకోవాలని. ఈ ఆర్డర్స్కి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాం మనం. ఓకేనా? సో ఇది కన్సైన్మెంట్ సంబంధించింది కాబట్టి కేబీ డాక్యుమెంట్తోనే చేసింది. మనం ఏం డాక్యుమెంట్ చేసాం? కేబీ. అందుకే ఇక్కడ కన్సైన్మెంట్ ఫిల్అప్ అని చెప్పి నీకు క్లియర్ కట్ కనబడుతుంది. ఇప్పుడు మనం కన్సైన్మెంట్ ఫిల్అప్ని సక్సెస్ఫుల్గా మనం క్రియేట్ చేసాం. ఆ తర్వాత మనం ఏం చేయాలండి? అవుట్ బౌండ్ డెలివరీ అంటే కస్టమర్ ప్రిమిసెస్లో గూడ్స్ పెట్టాలి. VL01Nలోకి వెళ్ళి ఇక్కడ మీరు షిప్పింగ్ పాయింట్ తీసుకోండి. సేల్స్ ఆర్డర్ తీసుకొని ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడుతున్నప్పుడు మీకు ఇక్కడ డెలివరీ డాక్యుమెంట్ టైపు LF అనమాట. సో ఇక్కడ మనం పిక్కింగ్ స్టోరేజ్ లొకేషన్ ఇచ్చేసేయండి. సో అలాగే పిక్డ్ క్వాంటిటీ కూడా 500 క్వాంటిటీ అన్న పిక్డ్ క్వాంటిటీ ఎంతో అది అంతే. ఓకే. సో పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేసాం మనం. పోస్ట్ గూడ్స్ ఇష్యూ సో ఇక్కడ అవుట్ బౌండ్ డెలివరీ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ గూడ్స్ కన్సైన్మెంట్ అని చెప్పి కనబడుతుంది చూడండి. ఇక్కడ అకౌంటింగ్ డాక్యుమెంట్ ఏమీ హిట్ అవ్వదు. ఎందుకంటే వాడేం కొనుక్కోలే. ఓకేనా? వాడేమి కొనుక్కోలే. వాడు జస్ట్ మనకి గూడ్స్ని తీసుకెళ్ళి వాడు ప్రిమిసెస్లో పెట్టాం. వాడు కొనుక్కొని ఉంటే అంటే గూడ్స్ని వాడు కొనుక్కొని ఉంటే అంటే వాడు వాడుకొని ఉంటే దానికి అకౌంటింగ్ డాక్యుమెంట్ వచ్చేది. వాడు వాడుకొని దానికి ఇంకేం అకౌంటింగ్ డాక్యుమెంట్ వచ్చుద్ది? ఏమీ రాదు. ఓకేనా?
సో ఇది కన్సైన్మెంట్ ఇష్యూ అంటాం. ఇందులో బిల్లింగ్ డాక్యుమెంట్ ఏమి ఉండదు. ఇంకా నువ్వు సరదాగా వెళ్ళి బిల్లింగ్ చేద్దాం అనుకున్నా నీకు బిల్లింగ్ డాక్యుమెంట్ అనేది రాదు. సో దీనికి బిల్లింగ్ డాక్యుమెంట్ అనేది ఉండదు. ఓకేనా? ఎందుకు బిల్లింగ్ డాక్యుమెంట్ ఉండదు సార్ అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. ఇక్కడ మనం వివో V7లో ఐటమ్ కేటగిరీకి బిల్లింగ్ రిలవెన్స్ ఏమీ లేవు. ఇక్కడ బిల్లింగ్ రిలవెన్స్ అనేది లేదు. అలాగే మనకి వివో V8లో సేల్స్ డాక్యుమెంట్ ఏంటి? మాట్లాడాలి, అందరూ కూడా మాట్లాడాలి, సైలెంట్గా ఉండకూడదు. సో ఇక్కడ మనకి LF అని ఉంది కానీ బిల్లింగ్ సంబంధించింది ఏమీ లేవు. అదే స్టాండర్డ్ అనుకోండి, OR అయితే కంపల్సరీగా బిల్లింగ్ డాక్యుమెంట్ ఉంటుంది. ఓకే. సో ఇది కన్సైన్మెంట్ ఫిల్అప్ కంప్లీటెడ్. ఓకేనా? ఇందులో ఏమీ లేదు. కన్సైన్మెంట్ ఫిల్అప్ కంప్లీటెడ్. సేల్స్ ఆర్డర్ అండ్ కన్సైన్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సో ఇప్పుడు 500లో నుంచి 400 మెటీరియల్ తీసుకెళ్ళి, సో 400 చూపిస్తుంది ఇక్కడ HYD కన్సైన్మెంట్ స్టాక్. సో 500 కన్సైన్మెంట్ స్టాక్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా 400 ఉన్నాయి మన దగ్గర స్టాక్. ఓకే. సో కన్సైన్మెంట్ ఫిల్అప్ అనే దానికి డాక్యుమెంట్ టైప్ ఉంటుంది, KB డాక్యుమెంట్ టైపు. సో కన్సైన్మెంట్ ఇష్యూకి మళ్ళీ డాక్యుమెంట్ టైప్ ఉంటుంది, కన్సైన్మెంట్ రిటర్న్కి డాక్యుమెంట్ టైప్ ఉంటుంది. ఓకే, నేను క్లాస్లో చెప్పుకున్నాం మనం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కన్సైన్మెంట్ ఇష్యూ. ఓకేనా? సో కన్సైన్మెంట్ ఇష్యూ ఇప్పుడు ఇష్యూ చేస్తున్నాం అంటే విత్డ్రా చేసుకుంటున్నాం. మనం మన స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ని తీసుకెళ్ళి కస్టమర్ ప్రిమిసెస్లో పెట్టాం. అంతేగాని అక్కడ ఏం ట్రాన్సాక్షన్ జరగలేదు, వాడేం వాడుకోలే. ఇప్పుడు వాడుకుంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఈ గూడ్స్ని వాడుకుంటున్నాడు. సో వాడుకుంటున్నాడు అంటే కంపల్సరీగా మనకి అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది హిట్ అవుతుందన్నమాట. అంటే కంపల్సరీగా మనకి బిల్లింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఐటమ్ కేటగిరీ KEN. ఓకే. సో మనకి వివో V8లోకి వెళ్ళి, సో ఇందులోకి వెళ్ళి మనం, సో మన కన్సైన్మెంట్ ఇష్యూ అంటే వాడుకుంటున్నాం మనం. సో KE అనమాట. ఓకేనా? సో KE అంటే కన్సైన్మెంట్ ఇష్యూ. సో దీంట్లో మనకి క్లియర్ కట్గా ఉంది. డెలివరీ టైపు, బిల్లింగ్ టైప్ కూడా ఉంది. ఓకేనా? సో క్లియర్ కట్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి, సో దీనికి మనకి ఐటమ్ కేటగిరీ KEN అని ఉంది. కన్సైన్మెంట్ ఇష్యూకి కంపల్సరీగా మనకి ఇది బిల్లింగ్ రిలవెన్స్ అని చెప్పి చూపిస్తుంది. చూడండి ఇక్కడ, ఇది డెలివరీ రిలేటెడ్ ఐటమ్ అంటే బిల్లింగ్ కంపల్సరీగా ఉంటుంది. ప్రైజింగ్ సేల్స్ ఆర్డర్లో ప్రైజింగ్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? సో దీనికి ఐటమ్ కేటగిరీ, సో స్పెషల్ స్టాక్ W అని చెప్పి తీసుకున్నాం. W అంటే ఏంటి? ఇక్కడ కస్టమర్ కన్సైన్మెంట్. ఓకేనా? క్లియర్ కట్గా ఇక్కడ ఇచ్చారు కస్టమర్ స్టాండర్డ్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి, సో వివో V6 షెడ్యూల్ లైన్ ఐటమ్ కేటగిరీ E1. ఇందాకది E1, ఇది E2. దీనికి మూమెంట్ టైప్ 621. బట్ ఇక్కడ మూమెంట్ టైప్ దీన్ని చూపిస్తుంది 633. సో దీనికి E2 కదా కన్సైన్మెంట్ ఇష్యూ, 633 చూపిస్తుంది. కానీ ఇక్కడ సో మూమెంట్ టైపు 621 చూపిస్తుంది, గూడ్స్ ఇష్యూ. బట్ చూపించాల్సిన 631 కదా. సో ఇక్కడ సమ్వేర్ ఏదో
మిస్టేక్ ఉంది. ఓకే, 631 సేమ్, 621 సేమే ఉంది. గూడ్స్ రిటర్న్ ప్యాక్, గూడ్స్ కన్సైన్మెంట్. ఓకే, రెండింటికి తేడా ఉంది. గూడ్స్ రిటర్న్ ప్యాక్ అది, గూడ్స్ కన్సైన్మెంట్. 631 మూమెంట్ టైప్ తీసుకొని సేవ్ చేయండి. సారీ, 633. 633 తీసుకోండి. గూడ్స్తో మూమెంట్ జరిగినప్పుడల్లా మూమెంట్ టైప్స్ వస్తాయి మనకి. ఈ మూమెంట్ టైప్స్ అన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. ఇది సేవ్ 633 ఇది. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సిన పని, సో VA01లోకి వెళ్ళి కన్సైన్మెంట్ ఇష్యూ చేయండి. అంటే ఏంటి, కన్సైన్మెంట్ స్టాక్ మనం 500 క్రియేట్ చేసేసాం. కస్టమర్ ప్రిమిసెస్లో 500 గూడ్స్ పెట్టేసాం. KI KE కన్సైన్మెంట్ ఇష్యూ. ఓకేనా? సో ఎంటర్ కొట్టండి. సో మనకి సేమ్ ఎర్రరే వస్తుంది. దీంట్లోకి వెళ్ళండి. డైరెక్ట్ టీ కోడ్ అయితే OVAZ. ఓకే, ఇది కన్సైన్మెంట్ ఇష్యూ అంటాం మనం. సో సేల్స్ ఆర్డర్ తీసుకోండి. కస్టమర్ రిఫరెన్స్ నెంబర్, డేట్, డెలివరీ డేట్, పేమెంట్ టర్మ్స్, ఇన్కో టర్మ్స్. సో మెటీరియల్ ఇందాకదే తీసుకోవాలి, వేరే మెటీరియల్ కాదు. అదే మెటీరియల్కి ఇది ఇష్యూ జరుగుతుంది. ఇదే మెటీరియల్ అయినా మనం స్టాక్ ఏదైతే చేసామో అదే కదా, 50648 గుర్తుపెట్టుకోండి. సో 500 వాడి కస్టమర్ ప్రెమిసెస్లో తీసుకెళ్ళి 500 గూడ్స్ పెట్టాం. అందులో 400 గూడ్స్ వాడి పడేసాం. ఓకే, 400 గూడ్స్ విత్డ్రా చేసుకుంటే ఇంకా ఎంత మిగులుద్ది? 100 గూడ్స్ మిగులుతుంది. ఓకేనా? సో ఇప్పుడు సేవ్ చేయండి. ఇక్కడ సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయిపోయింది. కన్సైన్మెంట్ ఇష్యూ అని కనబడుతుంది, చూసారు కదా, కన్సైన్మెంట్ ఇష్యూ. ఓకే, సేల్స్ ఆర్డర్లోనే చాలా ఉంటాయి. కన్సైన్మెంట్ ఫిల్అప్ ఉంది, కన్సైన్మెంట్ ఇష్యూ ఉంది, రిటర్న్ ఉంది. సేల్స్ ఆర్డర్లోనే మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. సో VL01Nలోకి వెళ్ళిపో. సో ఎంటర్ కొట్టు. స్టోరేజ్ లొకేషన్ తీసుకో. సో పిక్డ్ క్వాంటిటీ 400 పోస్ట్ గుడ్స్ ఇష్యూ చేసేసాయి. ఓకే, సో మనకి ఎర్రర్స్ వస్తున్నాయి ఇక్కడ. ఏదో మొత్తానికి 633 ఏదో ప్రాబ్లం ఉంది. కంపారిజన్ ఫీల్డ్ సెలెక్షన్ స్ట్రింగ్ 630 GL అకౌంట్ ఇన్కంపాటబిలిటీ ఫీల్డ్ సెలెక్షన్ 1 ఆర్ మోర్. సో ఇక్కడ కస్టమర్ గూడ్స్ మూమెంట్ అనే దగ్గర ఎర్రర్ ఉంది. ఓకే, కస్టమర్ గూడ్స్ మూమెంట్ ఫీల్డ్ సెలెక్షన్ అంటే, సో ఈ GL అకౌంట్కి, ఈ GL హిట్ అయ్యే GLకి, ఈ కస్టమర్ గూడ్స్ మూమెంట్, ఈ మూమెంట్ టైప్కి ఉన్న ఫీల్డ్, ఈ ఫీల్డ్కి రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఏముందో చూద్దాం. 633 కంపెనీ కోడ్ ఏంటండి మంది? HBGS. సిక్స్ 632నా?
633. So field selection is not support for moment type 633. సరే దీన్ని పక్కన పెట్టండి. సో మనకి 400 313 అన్నాడు. ఒకసారి జిఎల్ చూడండి. 4 సిరీస్ 400 313 అంటే ఇది. ఓకే, దీంతో మనకి G001 ఫీల్డ్. ఓకే, ఇందులో మనకి మెటల్ మేనేజ్మెంట్లో సో వెండర్ కన్సైన్మెంట్ అనేది కన్సైన్మెంట్ అనేది ఆప్షనల్ సపరెస్లో ఉంది. దీన్ని మనం ఆప్షనల్లో పెట్టాలన్నమాట. అది G001 సంబంధించింది. ఓకే, సో మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వచ్చేటప్పటికి VIZZ. సో VIZZ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇక్కడ క్లియర్గా చెప్తుంది. డబుల్ క్లిక్ చేస్తే ఫీల్డ్ స్టేటస్ దీనికి G001కి సో మెటల్ మేనేజ్మెంట్లో ఇది సప్రెస్లో ఉంది, ఇది ఆప్షన్లో పెట్టండి. ఫీల్డ్ స్టేటస్ అంటే ఎప్పుడు కూడా OBC4లోకి వెళ్ళిపోవాలి. ఫైనాన్స్ వాళ్ళు చేసుకుంటారు ఇవి. ఇది గూడ్స్ మూమెంట్ సంబంధించిన ఫీల్డ్కి ఫైనాన్స్ GL సంబంధించింది. సో ఇది SAP FI కన్సల్టెంట్స్ సాల్వ్ చేస్తారు ఇష్యూ వచ్చినప్పుడు, లేదా MM కన్సల్టెంట్ పాస్ చేయొచ్చు మనం. మూమెంట్ టైప్తో కూడా లింక్ ఉంది కాబట్టి. ఇది OBC4 ఇలాంటి ఫీల్డ్ స్టేటస్ రిలేటెడ్ ఎర్రర్స్ వస్తే ఎప్పుడైనా ఫీల్డ్ స్టేటస్ అనగానే OBC4లోకి వెళ్ళండి. GL ఏంటో చెక్ చేసుకోండి. GL నేను ఇప్పుడు ఎలా చెక్ చేసినా అలా చెక్ చేసుకోండి. సో మనకి VIZZకి అన్నాడు కాబట్టి VIZZకి వెళ్ళండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లోకి వెళ్ళి G001 అన్నాడు కాబట్టి దీంట్లోకి వెళ్ళి మెటల్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఈ కస్టమర్ కన్సైన్మెంట్ మూమెంట్ ఇది ఆప్షనల్లో పెట్టుకోండి. ఓకే, సో ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో అక్కడికి వచ్చేసేయండి. మళ్ళా పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేయండి. మళ్ళీ సేమ్ ఎర్రరే రిఫ్లెక్ట్ అయితే బయటకు వచ్చేసేయండి. ఎందుకంటే మనం రీఫ్రెష్మెంట్ చేయాలి సిస్టమ్ని. ఓకే, ఇవన్నీ మనకి కావు ఎర్రర్స్. సో ఇప్పుడు మనం సో పికింగ్ స్టోరేజ్ లొకేషన్ డీటెయిల్స్ ఇచ్చేసేసి పిక్డ్ క్వాంటిటీ 400 క్వాంటిటీ ఇచ్చేసేసి పోస్ట్ గుడ్స్ ఇష్యూ చేయండి. ఎప్పుడైనా ఎర్రర్ వచ్చినప్పుడు అక్కడే చేస్తే మళ్ళీ సేమ్ ఎర్రరే రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే రీఫ్రెష్ చేయండి ఎప్పుడు. సో మనకి ఇక్కడితో అయిపోయింది. ఓకే, సో కస్టమర్ గూడ్స్ ఇష్యూ కూడా అయిపోయింది. సో ఇక్కడ ఫైనాన్స్ డాక్యుమెంట్ కూడా హిట్ అయింది. కస్టమర్ అకౌంట్ అటు కాస్ట్ ఆఫ్ గూడ్స్ కూడా అంటే ఇంత గూడ్స్ ఇంత వర్త్ అయిన గూడ్స్ మనం అమ్మాము కస్టమర్కి, విత్డ్రా చేసుకున్నాడు ఎంత వర్త్ అయిన గూడ్స్. ఒకసారి ఏమన్నా దీంట్లో కూడా MMBEలో కూడా ఏమన్నా రిఫ్లెక్ట్ అవుద్దామో చూద్దాం. చూడండి ఇక్కడ. సో మొత్తం అంతకుముందు మనకి 900 ఉండేవి. 500 కస్టమర్ ప్రిమిసెస్లో పెడితే 400 మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు 400 హ్యాండ్. కానీ కన్సైన్మెంట్లో నుంచి వాడు 500 నుంచి 400 వాడుకుంటే ఇంకా మిగిలింది కన్సైన్మెంట్లో 100 ఉన్నాయి. ఓకేనా? స్టాక్ నా దగ్గర 900 ఉంది. కన్సైన్మెంట్ ఫిల్అప్ అంటే కస్టమర్ ప్రిమిసెస్లో 500 క్వాంటిటీ పెట్టాను. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర ఉండేది స్టాక్ ఇంతే. కస్టమర్ ప్రిమిసెస్లో ఉన్న స్టాక్ ఎంత? 500. ఆ తర్వాత ఇందులో నుంచి 400 గూడ్స్ ఇష్యూ చేశాను. అంటే వాడు కస్టమర్ విత్డ్రా చేసుకున్నాడు.
ఇంకా కన్సైన్మెంట్ స్టాక్లో ఉండేది ఓన్లీ 100. ఓకే, ఈ విత్డ్రా చేసుకున్న దానికి వాడు బిల్లింగ్ డబ్బులు కట్టాలి కాబట్టి మనం ఏం చేయాలి, వాడికి బిల్లు పంపించాలి. ఓకేనా? సో 400 గూడ్స్కి వాడు బిల్లు కట్టాలి కాబట్టి బిల్లింగ్ చేయాలి దీనికి. VF01. సో ఎంటర్. సో సేవ్, ఎంటర్. సో బిల్లింగ్ అయిపోయినట్టే మనకి. ఇంకా అంటే బిల్లింగ్ వచ్చేటప్పుడు మనకి ఏ ప్రాబ్లం లేదు. అకౌంట్ డిటర్మినేషన్ ఇష్యూ వస్తుంది, ఎందుకంటే నిన్న సమ్వేర్ మనం ఏదో కాన్ఫిగరేషన్ చేసాం దాని మూలంగా. ఓకే, బట్ బిల్లింగ్ డాక్యుమెంట్ అయితే మనకు కన్ఫామ్గా ఉంటుంది. ఇది మీరు చూసుకోవచ్చు. నిన్న మనం అకౌంట్ డిటర్మినేషన్ VF0తో లింక్ చేసాం మనం. ఇప్పుడు అది ఎవరో మార్చుంటారు మీలోనే, అందుకే ఆ ఎర్రర్ వస్తుంది. నిన్న కాన్ఫిగరేషన్ ఏమైతే నేను చేశానో దాన్ని ఎవరో మార్చుంటారు, అందుకే మనకి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఈ ఎర్రర్ని మళ్ళీ ఒకసారి చూసి సాల్వ్ చేద్దాం. టేబుల్ క్రియేట్ చేసి అదే అన్న మార్చుంటామని. ఇక్కడ అకౌంటింగ్ డాక్యుమెంట్ వచ్చేటప్పటికి ఎస్ అని వచ్చింది చూడండి ఇక్కడ. సో కంపల్సరీగా బిల్లింగ్ డాక్యుమెంట్ ఉంది ఇక్కడ. ఓకేనా? సో ఇది ఎవరో మార్చారంటే ఏంటి, నిన్న చేసిన దాన్ని ఏదో మార్చడం జరిగింది. అదేంటో చూద్దాం, ఏమేమి మార్చారో తెలిసిపోతుంది నాకు. ఇది మార్చేశారు, మన ప్రొసీజర్ ఇది కాదు. ఈ KIS1 అన్నది ఎవరిదండి? నేను క్రియేట్ చేసింది. మీది ఇది. దీన్ని మార్చేశారు కాబట్టి దీన్ని వెళ్ళి మారుస్తాను నేను. మీకు వర్కౌట్ అయిందా నిన్న? సార్ సేమ్ అయింది కదా? సో ఈ గ్రూప్లో పెట్టాలి, మీరు అయ్యిందని పెట్టాలి. గ్రూప్లో పెట్టకపోతే ఎవరు చేస్తున్నారో ఏంటో ఏం తెలియదు మనకి. చూడండి, నిన్న చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మనది ఇక్కడ F1 డాక్యుమెంట్కి బిల్లింగ్ అంటే F2 కదా మనది. బిల్లింగ్ అంటే F2 డాక్యుమెంట్కి ఇతను అసైన్ చేశారు, కానీ మనది ఏంటిది HPG2 అనమాట. ఓకే, అది మిస్ అయింది కాబట్టి నీకు ఆ ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చేసేదనేటప్పుడు మీరు చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఈ బిల్లింగ్ డాక్యుమెంట్ సంబంధించి మనం ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో అక్కడికి వచ్చేద్దాం. అన్ని క్లోజ్ చేద్దాం. సో మళ్ళీ అకౌంటింగ్ డాక్యుమెంట్ హిట్ చేస్తున్నా. సో ఈ జెండా మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్లాగ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతుంది అకౌంటింగ్ డాక్యుమెంట్. సో అంటే ఏంటి, ఇంత డబ్బులు కట్టమని కస్టమర్కి డబ్బులు ఇచ్చేస్తున్నారే బాబు, నువ్వు వాడుకున్నది 400 గూడ్స్, 400 గూడ్స్కి ఒక్కొక్కటి 100 రూపాయలు చొప్పున 40,000 రూపాయలు కట్టు అని చెప్పి ఇస్తున్నాం అనమాట. 2 సార్లు వీడియోని వాచ్ చేస్తే అర్థమవుతుంది, ఎప్పుడైనా ఒకసారి రాదు. ఓకేనా? ఎంటర్. సో ఇప్పుడు మనకి ఇష్యూ సాల్వ్ అయింది. అకౌంటింగ్లోకి వెళ్ళిపోతే మనకి అకౌంటింగ్లోకి వెళ్ళిపోతే సో మీకు ఇంత బిల్లింగ్ని పంపిస్తున్నారు కస్టమర్కి. అరే నువ్వు వాడుకున్నది, నేను 500 గూడ్స్ పంపిస్తే అందులో 400 గూడ్స్ వాడుకున్నావు, ఒక్కొక్క దాని ప్రైస్ 100 రూపాయలు, మొత్తం 40,000 రూపాయలు నువ్వు బిల్లు కట్టమని చెప్పి ఇచ్చాం. ఓకేనా? అకౌంటింగ్ డాక్యుమెంట్ ఎందుకు హిట్ అయింది, వాడికి బిల్ ఇచ్చాం కాబట్టి హిట్ అయింది. వాడుకున్నాడు కాబట్టి దానికి డబ్బులు కట్టాలి కాబట్టి అకౌంటింగ్ డాక్యుమెంట్ వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు ఎంత అమౌంట్కి వాడు పేమెంట్ చేస్తాడు అది FI వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడితో మీ డ్యూటీ అయిపోయింది. సో కన్సైన్మెంట్ ఫిల్అప్, కన్సైన్మెంట్ ఇష్యూ అయిపోయింది. కన్సైన్మెంట్ రిటర్న్ అనేది రేర్ కేస్ అనమాట. ఒకవేళ మనం పంపిన గూడ్స్లో ఇప్పుడు నేను పంపించాను కదా, దీంట్లో ఏమైనా సరే ఒక 400 గూడ్స్లో ఒక 50 గూడ్స్ వాడు వద్దు అని చెప్పి రిటర్న్ చేస్తాడు అనుకో, దానికి డబ్బులు కట్టాలిగా. రిటర్న్ ప్రాసెస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా.
కన్సైన్మెంట్ రిటర్న్కి కేఆర్ డాక్యుమెంట్ టైపు. ఓకేనా. ఇప్పుడు వాడు కట్టిన బిల్లింగ్ డాక్యుమెంట్ నెంబర్ ఏదైతే ఉందో ఈ డాక్యుమెంట్ నెంబర్ మనం తీసుకుంటాం. ఇది బిల్లింగ్ డాక్యుమెంట్. ఇది అకౌంటింగ్ డాక్యుమెంట్. ఇదేమో బిల్లింగ్ డాక్యుమెంట్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? కన్సైన్మెంట్ రిటర్న్. ఓకేనా. కన్సైన్మెంట్ రిటర్న్ అంటే ఏంటి? అందులో ఏదైతే గూడ్స్ ఉన్నాయో అందులో సరైన గూడ్స్ మనం ఏమైతే వాడుకున్నామో ఆ అందులో వాడుకుందామని తీసుకున్న అందులో 50 క్వాంటిటీ తుస్సం అనిపించింది అంటే రిటర్న్ చేసేస్తున్నాం వాడికి. మళ్ళీ రిటర్న్ డాక్యుమెంట్ అయిపోయింది చెప్పాలి. రిటర్న్ డాక్యుమెంట్ టైప్ కేఆర్. అకౌంటింగ్ హిట్ అవుతుందా? ఎస్. 20 క్వాంటిటీ అమౌంట్ మనం రిటర్న్ చేసేసినట్టు. సో కేఆర్. సో వివో V4లోకి వెళ్ళి వివో V8లోకి వెళ్ళి మనం కేఆర్ అని చెప్పి తీసుకోండి. ఇది కన్సైన్మెంట్ రిటర్న్. దీంట్లో మనకి ఆర్ఈ రిటర్న్స్, రిటర్న్ డెలివరీ LR. సో బిల్లింగ్ వచ్చేటప్పటికి ఆర్ఈ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ అన్నీ ఉంటాయి మీకు. సో మీరు చేయాల్సింది VA01లోకి వచ్చేసేయండి. VA01లోకి వచ్చేసేయండి. ఇక్కడ డాక్యుమెంట్ టైప్ కేఆర్. సో ఇందులోకి వెళ్ళి ఇప్పుడు ఇది అలౌ చేస్తున్నాం మనం. ఓకే. ఓకే. సెంటర్ సోల్డ్ టు పార్టీ రిటర్న్ చేస్తున్నామండి. ఇక్కడ మనం గూడ్స్ ఏదైతే వాడుకుందామని చెప్పి తీసుకున్నామో 400 గూడ్స్ అందులో రిటర్న్ చేసేస్తున్నాం బాగాలేదని. సో ఇవన్నీ అవ్వాల్సిన అవసరం లేదు మనకి. ఎందుకు అవ్వాల్సిన అవసరం లేదంటే మనం ఏదైతే వాడుకున్నామో దాన్నే రిటర్న్ చేస్తున్నాం మనం. ఓకేనా. సో కాబట్టి బిల్లింగ్ డాక్యుమెంట్ నెంబర్ని మీరు రిఫరెన్స్ కింద తీసుకోవాలి. క్రియేట్ విత్ రిఫరెన్స్ బిల్లింగ్ డాక్యుమెంట్ నెంబర్. సో ఈ డాక్యుమెంట్ నిమిత్తం అంటే మనం 400 గూడ్స్ వాడుకున్నాం. ఒక్కొక్కటి 100 రూపాయలు, 40,000 రూపాయలు పెట్టి వాడుకుందామని చెప్పి తీసుకున్నాం. అందులో నుంచి 50 క్వాంటిటీ రిటర్న్ చేస్తున్నాం. అంటే ఈ బిల్లింగ్ డాక్యుమెంట్ అగైనెస్ట్ మనం రిటర్న్ చేస్తున్నాం. కాపింగ్ ఫ్రమ్ సేల్స్ డాక్యుమెంట్ కేఆర్ ఇస్ నాట్ సపోర్టెడ్. ఒక నిమిషం. సో ఇది సపోర్ట్ చేయట్లేదు ఓల్డ్ సిస్టంలో. సరే. సో మనం మామూలుగానే చేద్దాం. ఇంకా రిటర్న్ చేస్తున్నాం ఇవే క్వాంటిటీ కదా. ఇక్కడ క్లియర్గా ఉంది కన్సైన్మెంట్ రిటర్న్ అని, కాబట్టి నో వరీస్. పేమెంట్ రిటర్న్స్ ఎందుకు రిటర్న్ చేస్తున్నాము అనేది కూడా ఇక్కడ ఉంది, క్రెడిట్ మెమో. ఓకే. సో ఇది బిల్లింగ్ బ్లాక్లో పెట్టింది. లాస్ట్ టైం రిటర్న్స్ చేసాం చూడు, అట్లా రిటర్న్ చేసుకోవడం మీరు. సేమ్ మెటీరియల్. సో 50 క్వాంటిటీ రిటర్న్ చేసేస్తున్నాం. ఓకే. సో ఇది కన్సైన్మెంట్ రిటర్న్ అంటున్నాం. ఆర్డర్ రీజన్స్ ఎందుకు రిటర్న్ చేస్తున్నాడు అంటే, సో గూడ్స్ అనేది బాగాల, చెత్త గూడ్స్ పంపించాం. ఇక్కడ ఏదో ఒక రీజన్ తీసుకోవాలి.
ఓకే, సో తీసుకొని సేవ్ చేయండి. ఇది క్రెడిట్ మెమో అంటే ఏంటి, వాడికి డబ్బులు అడుగుతున్నాం క్లయింట్ దగ్గర నుంచి, అదే కంపెనీ దగ్గర నుంచి కస్టమర్ అనేవాడు డబ్బులు అడుగుతాడు, నేను రిటర్న్ చేస్తున్నాడు కాబట్టి నా డబ్బులు నాకు ఇచ్చే అంటాడు. 400 గూడ్స్ విత్డ్రా చేసుకున్నా, 400 గూడ్స్కి బిల్లింగ్ చేసావు, డబ్బులు కట్టేశాను, 40,000 కట్టేశాను. అందులో మళ్ళీ నాకు చూసుకుంటే 50 గూడ్స్ బాగాలేదు కాబట్టి 50 గూడ్స్కి డబ్బులు నాకు క్రెడిట్ మెమో రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట. వాడు డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఇది రిటర్న్ ఆర్డర్స్ లాగా అంతకుముందు చేసాం చూడండి, అదే ఇది పోస్ట్ గూడ్స్ ఇష్యూ. సో ఇందులో పిక్డ్ క్వాంటిటీ ఏమి ఉండదు, రిటర్న్ చేస్తున్నాడు అంత. పోస్ట్ గూడ్స్ ఇష్యూ ఇది రిసిప్ట్ కింద వస్తుంది, ఇష్యూ కాదు ఇది. కంపెనీ మనం రిటర్న్ చేసుకుంటున్నాం కాబట్టి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో బుక్స్ ఆఫ్ ఆల్ అనేది రిటర్న్, పోస్ట్ గూడ్స్ రిటర్న్ కింద వస్తుంది అనమాట. రిసిట్స్, ఇది ఇష్యూ కాదు. మనం వాడి దగ్గర నుంచి 50 క్వాంటిటీ రిసిట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకేనా? సో ఇది మనం చేస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి. ఎందుకు ఎర్రర్స్ వస్తాయి అంటే మనకి బ్లాక్లో ఉంది ఇది, ఈ బిల్లింగ్ బ్లాక్లో ఉంది. ఇది పోస్ట్ గూడ్స్ రిసిట్, ఇష్యూ కాదు. ఎందుకంటే 50 క్వాంటిటీ మనం రిటర్న్ చేసుకుంటున్నాము అని చెప్పి రాసుకుంటున్నాం మనం ఎస్ఏపిలో. సో ఇది తీసేయండి, బిల్లింగ్ బ్లాక్ తీసేయండి. బిల్లింగ్ బ్లాక్లో ఉంటే నీకు అవ్వదు. ఓకే, VF01కి వెళ్ళండి. సో ఎంటర్ కొట్టండి, ఎంటర్. సో ఇది రిటర్న్ ఉంది, రిటర్న్ RE డాక్యుమెంట్ టైపు RE చూసారా, VO8లో RE చూపిస్తుంది అనమాట. సో ఇంత అమౌంట్ మనం రిటర్న్ ఇచ్చేస్తున్నట్టు వాడికి, ఇంత అమౌంట్ వాడికి రిటర్న్ ఇచ్చేస్తున్నట్టు గూడ్స్ అయితే వచ్చేసినాయి. ఓకేనా? ఇది పోస్ట్ గూడ్స్ రిసిట్ అంటారు దీన్ని. ఓకేనా? పోస్ట్ గూడ్స్ రిసిట్, పోస్ట్ గూడ్స్ ఇష్యూ కాదు ఇది. ఇది ఏంటిది ఇప్పుడు మనం చేసుకున్నది, కన్సైన్మెంట్ రిటర్న్ కూడా అయిపోయింది. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ మన దగ్గర స్టాక్ 900 ఉండేది, అందులో 500 స్టాక్ వాడి ప్రిమిసెస్లో పెట్టాం, ఇంకా మన దగ్గర ఉండాల్సింది 400. సో కస్టమర్ ప్రిమిసెస్లో పెట్టింది 500, అందులో వాడు విత్డ్రా చేసుకున్నది 400. కన్సైన్మెంట్ స్టాక్లో 100 చూపించాల్సింది 100, కానీ ఏం చేశాడు, ఈ 400 గూడ్స్ని వాడు 50 గూడ్స్ రిటర్న్ చేసేసాడు. సో 50 గూడ్స్ రిటర్న్ చేసేసాడు. ఇంకా కంపెనీ తీసేసుకుంది, తీసుకొని క్రెడిట్ మెమో ఇష్యూ చేస్తుంది. ఓకేనా? ఇక మనకి కన్సైన్మెంట్ స్టాక్లో ఉన్న 100 గూడ్స్ని రిటర్న్ చేసేస్తున్నాం కంప్లీట్గా. అంటే ఏంటి, ఇంకా వాడుకొని స్టాక్ ఉంది కదా, ఇది కంపెనీ టేక్ బ్యాక్ తీసేసుకుంటుంది. ఇంకా ఎంతైతే వాడుకోవాలో అంత అయిపోయింది. వాడు 500 పంపించమన్నాడు, 400 వాడేసుకున్నాడు. ఓకే, అందులో 50 క్వాంటిటీ రిటర్న్ చేసేసాడు కంపెనీకి. ఇక కన్సైన్మెంట్ స్టాక్లో ఉంది 100, ఈ 100ని మనం తీసేసుకుంటున్నాం. దాన్ని ఏమంటాం, కన్సైన్మెంట్ పికప్ అంటారు. డాక్యుమెంట్ టైపు KA. సో ఐటమ్ కేటగిరీ KN, మూమెంట్ టైప్ 632. అకౌంటింగ్ డాక్యుమెంట్ ఏముండదు ఇంకా. ఓకే, ఇంకా బ్యాలెన్స్ మన దగ్గర ఉన్నది 40. మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ ఎంత అంటే, సో 400 రూపీస్, 900కి 500 రూపీస్ కస్టమర్ ప్రిమిసెస్లో పెట్టేస్తే ఇంకా మన దగ్గర 400 ఉంది. సో కస్టమర్ కన్సైన్మెంట్ 150 చూపిస్తుంది ఇందులో ఇంకా, అంటే ఆ 50 కూడా ఇక్కడ యాడ్ అయిపోయింది. ఓకే, సో మనం ఏం చేద్దామంటే కంప్లీట్గా మనం టేక్ బ్యాక్ తీసుకుందాం ఈ 150ని. ఇందాక డబ్బులు మనం క్రెడిట్ మెమో ఇష్యూ చేసి వాడికి డబ్బులు కట్టేస్తాం. క్వాంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు సో 150 క్వాంటిటీని మనం బ్యాక్ తీసుకుంటున్నాం.
సో ఈ 100 ప్లస్ 50 క్వాంటిటీ కలిపితే 150. ఇందాక క్రెడిట్ మెమో ఇష్యూ చేసామంటే డబ్బులు అంటే 400 క్వాంటిటీ విత్డ్రా చేసినందుకు డబ్బులు కట్టాం కదా, అందులో 50 క్వాంటిటీకి రిటర్న్ తీసుకున్నాం. అంటే ఏంటి, డబ్బుల్ని రిటర్న్ క్రెడిట్ మెమో అడిగి డబ్బులు తీసుకున్నాడు వాడు కస్టమర్. ఓకే, ఇంకా 150 క్వాంటిటీ కన్సర్మేషన్ స్టాక్లో ఉంది. ఇది ఇక మనం ఏం చేసుకుంటున్నాం, మనం బ్యాక్ తీసేసుకుంటున్నాం. సో బ్యాక్ తీసేసుకుంటున్నామంటే యూస్ చేసేది కేఏ డాక్యుమెంట్ టైపు. దీంట్లో ఇంకా అకౌంటింగ్ డాక్యుమెంట్స్ ఏమి ఉండవు. విత్డ్రా చేసుకుంటున్నాం, ఆ కన్సర్మేషన్ స్టాక్లో ఇంకా మిగిలిన 150 క్వాంటిటీ మనం తీసేసుకుంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక మీరు VS01లోకి వెళ్ళి సో టేక్ బ్యాక్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ మనకి అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది ఉండదు. కన్సైన్మెంట్ పికప్, కన్సైన్మెంట్ పికప్. సో మిగిలిపోయిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ క్వాంటిటీ మొత్తాన్ని టేక్ బ్యాక్ తీసుకుంటున్నాం మనం. ఓకేనా? సో ఇది ఎర్రర్స్ ఏమన్నా చెక్ చేసుకోండి. ఆర్డర్ రీజన్ ఒకటి ఉంది, రీజన్ పూర్ క్వాలిటీ, డ్యామేజ్ ట్రాన్సిస్టర్. రీజన్ పెట్టాలి ఇక్కడ, ఏదో ఒక రీజన్ తీసుకోండి. రీజన్ తీసుకోండి. సో రిటర్న్ తీసేసుకుంటున్నాం మనం. సో అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బిల్లింగ్లోకి దీంట్లోకి వెళ్ళి బిల్లింగ్ డాక్యుమెంట్ హిట్ అవ్వదు. ఇక్కడ బిల్లింగ్ డాక్యుమెంట్లు ఉండవు వీటికి. ఇక్కడ కూడా మీకు డైరెక్ట్ తీసేసుకుంటున్నారు. సో వాటి దగ్గర ఉన్న మిగిలిపోయిన ఏదైతే ఉందో స్టాక్ని మీరు బ్యాక్ ఇచ్చేసాడు కాబట్టి తీసేసుకుంటున్నారు. సో ఇది పోస్ట్ గూడ్స్ రిసిప్ట్ కానీ ఇష్యూ కాదు. ఓకేనా? మనకు వచ్చేస్తున్న ఈ స్టాక్ కాబట్టి రిసిప్ట్. సో 150 క్వాంటిటీ ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ పోస్ట్ గూడ్స్ రిసిప్ట్. దీనికి ఇంకా బిల్లింగ్ డాక్యుమెంట్ హిట్ అవ్వదు. ఓకేనా? బిల్లింగ్ డాక్యుమెంట్స్ ఉండవు. స్టాక్లో ఏమైందో చూద్దాం మరి. ఇక కన్సైన్మెంట్లో విత్డ్రా చేస్తున్నావు కదా, ఇక నీ దగ్గర స్టాక్ సో ఎంత చూపిస్తుంది మరి టోటల్గా. జనరల్గా అయితే 50 క్వాంటిటీ. సో 550 అయితే 450 క్వాంటిటీ వాడు వాడుకున్నాడు. సో 450 క్వాంటిటీ వాడుకుంటే మొత్తం 900 ఉండేది, 450 క్వాంటిటీ వాడుకున్నాడు. ఓకేనా? సో ఇది కాన్సెప్ట్ మనకి. సో మనకి వివో V8లోకి వెళ్ళిపోతే ఓకే, ఇక్కడ బిల్లింగ్ కూడా ఏమీ లేదు. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడితో మనకి కాన్సెప్ట్ కంప్లీటెడ్. ఓకేనా? ఇది చేసేసేయండి మీరు కూడా.